ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళని రౌడీలను వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణమాత రండ్రా ఇప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అంటూ తన దగ్గర ఉన్న రివాల్వర్ని తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రౌడీలు అది ఒక్కసారి చూసేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కృష్ణమాత ఒక్క అడుగు కానీ ముందుకు వెయ్యాలి, మీ తలలు మాత్రం పుచ్చకాయల్లా పేలిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీలు చాలా భయపడిపోతూ వీడు ఎలాగైనా సరే కాల్చేటట్టే ఉన్నాడు, మనం ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వడమే చాలా మంచిది, మన ప్రాణాలు మనం కాపాడుకోవడం చాలా మంచిది అని చెప్పేసి అక్కడ నుండి పరిగెత్తుతూ ఉంటాడు. వాళ్ళని వెంబడిస్తూ అక్కడున్న కృష్ణ కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రౌడీలు బాగా దూరంగా పారిపోవడంతో సరేలే వదిలేద్దాం అని చెప్పేసి అక్కడున్న కృష్ణ తనని వదిలేస్తూ ఉంటాడు. అది చూసిన వెన్నెల మాత్రం కృష్ణ దగ్గరికి వచ్చి చాలా గట్టిగా కౌగిలించుకొని ఉంటుంది. చాలా థ్యాంక్స్ కృష్ణ, నువ్వు లేకపోతే ఏమైపోయేదో ఏమో, నువ్వు ఉండటం వల్లే నాకు ఇలా జరిగింది అని చెప్పేసి అంటూ చాలా గట్టిగా హగ్ చేసుకొని ఉంటుంది. అది చూసిన కృష్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పేసి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. అది చూసిన కృష్ణ అమ్మయ్య, ఈ జీవితానికి ఇది చాలు, నేనంటే వైష్ణవికి ఇష్టమే, అది నాకు అర్థమైపోయింది. ఇక నుండి ఈ జీవితానికి ఇది చాలురా బాబు, నేను ఇంకేమీ కోరికలు మా ఇద్దరిని ఇలాగా చల్లగే చూడు, అదే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కృష్ణ ఒక్కసారిగా తనని పైకి లేపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం నువ్వు లేకపోతే ఏమయ్యేదో ఏమో, నాకు చాలా భయం వేస్తుంది తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నీకేమీ కాకుండా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ధైర్యం చెబుతూ ఉంటాడు.